హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇదైతే ఫస్ట్ వీడియో మైండ్ క్రాఫ్ట్ అనమాట. మైండ్ క్రాఫ్ట్ ఫస్ట్ ఎపిసోడ్. నాకు తెలిసి మైండ్ క్రాఫ్ట్ తెలుగులో చాలామంది చేశారు, కానీ గర్ల్స్ ఎవరు చేయలేదు తెలుగులో. నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని చూడలేదన్నమాట గర్ల్స్లో. సరే, ఇప్పుడైతే వరల్డ్ క్రియేట్ చేసేద్దాం. మన ఫస్ట్ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్. లెట్స్ స్టార్ట్. చీట్స్ అయితే కీప్ ఇన్వెంటరీ నాకు చాలా అవసరం, ఎందుకంటే నేను అంత ప్రోగా ఆడను అనమాట. అంటే ఆడతాను, కానీ మీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్, ఎందుకంటే నేను చేసే కొన్ని పనులు, అవుట్ అయ్యే కొన్ని విధానాల వల్ల మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, స్టార్ట్ అనమాట. మన ఫస్ట్ వరల్డ్ ఎలాంటి భయంలో స్పాన్ అవుతామో ఏమో చూడబోతున్నాం. ఓకే, లెట్స్ బిగిన్. ఇంకా లోడింగ్ 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 లోడింగ్. గాయస్, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే కొంచెం అర్థం చేసుకోండి, ఎందుకంటే నాకు అంత మరీ ప్రోగా ఆడలేను నేను. మనమైతే మంచి భయంలోనే స్పాన్ అయినట్టున్నాం. ఇక్కడ ఓక్ భయం ఉంది. చూద్దాం, చుట్టూ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఫ్లవర్స్ ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు రాలిపోయి ఉన్నాయి. ఇదేంటి గాయస్, విచిత్రంగా ఉంది. చెట్టు పడిపోయిన చెట్టు కింద స్పాన్ అవ్వకుండా పొరపాటున దాని మీద స్పాన్ అయినట్టుంది. టర్టిల్స్ గాయస్. ఓకే, నైస్. లెట్స్ మూవ్. కొంచెం బీచ్ ఏరియా కూడా ఉందన్నమాట, మనం బిల్డ్స్ కూడా చేసుకోవచ్చు. వుల్ఫ్. నిజానికి చెప్పాలంటే మైండ్ క్రాఫ్ట్లో వుల్ఫ్ ఉంటుంది కదా, దాన్ని వుల్ఫ్ అనే కంటే, అంటే వుల్ఫ్ అంటే తోడేలు కదా తెలుగులో, కానీ తోడేలు అనడానికంటే కుక్కలు అంటున్నారు. ఓకే, లెట్స్ గో. బోట్ చేసుకుందాంలే గాయస్, నిదానంగా చేసుకుందాం. ఈరోజు మన టార్గెట్ వచ్చి ఒక బెడ్ చేసుకోవాలి, అండ్ మన హౌస్ ఎక్కడ కట్టుకోవాలో ఆ హౌస్ ప్లేస్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా అంటే చెస్ట్ అవన్నీ అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. జంగిల్ అది, చూద్దాముండండి. జంగిల్ గాయస్, కానీ ఒక్క ట్రీయే ఉందండి గాయస్. జంగిల్ భయం. ఓకే, ప్లెయిన్స్కి వచ్చేసామన్నమాట. ఇందాక ఓక్ భయం, ఇప్పుడు ప్లెయిన్స్ భయము. గాయస్, కరెక్ట్గా నేను ఇక్కడైతే హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాను. ఉండండి, చూపిస్తాను మీకు. ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ కట్టుకుంటానంటే, అది జంగిల్ భయం కదా, ఎగ్జాక్ట్గా అదిగోండి గాయస్. ఈ చెట్టు కొట్టేద్దాం ఫస్ట్ అయితే ఈ చెట్టు కొట్టేసి కొన్ని టూల్స్ చేసుకుందాం అనమాట. నేనైతే ఈ ప్లేస్లోనే, అంటే ఈ సరౌండింగ్స్లోనే నేను నా బేస్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. సాప్లింగ్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ సాప్లింగ్స్ రావట్లేదు. సరేలేండి, ఫస్ట్ వుడ్ తీసేసుకుందాం. వుడ్ తీసుకొని క్రాఫ్ట్ చేసుకుందాం టూల్స్. ఓకే గాయస్, ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ప్లాంక్స్ చేసుకోవాలి, లాక్స్ని. తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్లో యాక్స్కి అయితే 3 ఇట్లా పెట్టాలి. స్టిక్స్. అది పికాక్స్ అయితే అట్లా పెట్టాలి, యాక్స్ అయితే ఒకదాన్ని ఇట్లా కింద సైడ్ పెట్టాలి. వచ్చేస్తుంది. మనం యాక్స్ కూడా చేసుకుందాం అండి, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా. అదిగోండి, అలా పెట్టాలి. ఓకే, మనం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం. చేసుకుందాము, లేకపోతే ఎక్స్ప్లోర్ చేద్దామా. ముందు బెడ్ చేసుకుందాం. షీప్ దొరికేసిందా. మన ఫస్ట్ షీప్ అనమాట. ఓకే, మనం వీలైనంత త్వరగా బెడ్ చేసుకోవాలి. అమ్మయ్యా, నైస్. అప్పుడే 2 దొరికేసాయి మనకి. హనీ బీ ఉంది. ఓకే, హనీ బీ. ఓకే, ఇంకొక షీప్, ఓన్లీ 1 షీప్. హనీ బీ ఫ్లవర్స్ భలే ఉంది గాయస్. జంగిల్ భయం.
ఇంకా కౌస్ని కూడా వేసేద్దాం, మనకి ఫుడ్ పర్పస్. పిగ్ కూడా లేపేద్దాం, పిగ్ని కూడా. ఇంకా 2 షీప్స్, సారీ 1 షీప్ గాయస్, ఓన్లీ 1 షీప్. ఎక్కడ షీప్ అరుస్తున్నావో? దొరికేసాయి, 2 దొరికాయి. ఫోన్లేండి, రెండింటిని వేసేద్దాం ఫుడ్ పర్పస్కి. అరే 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 పారిపోతుంది. ఏ అమ్మ, అంత లోపల అంత దూరం వెళ్ళిపోయింది ఆ షీపు. ఏరా, ఇప్పుడైతే బెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బేస్ ఎడ కట్టుకుంటాం అనుకోండి, మన కోఆర్డినేట్స్ వావ్ -166 అండ్ -166. ఓకే, గుర్తు కోసం మనం ఏదైనా పెడితే బాగున్నాం. ఊలు ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా, పెట్టేద్దాం. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు బెడ్ మేక్ చేసుకోబోతున్నాం. సో అవును, స్టోన్ మైన్ చేద్దామా? వద్దులేండి, ఇప్పుడే ఈ చెట్టు కొట్టుకుందాం, ఎందుకన్నా మంచిది, మనకి కొంచెం యూస్ అనమాట. అంటే ఉందనుకోండి బెడ్ చేసుకోవడానికి ప్లాంక్స్, కానీ మనకి కావాలి కదా, ఇంకా కొంచెం వుడ్ ప్లాంక్స్ ఉంటే మన దగ్గర సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లాగ్స్ అన్నిటినీ ఏం చేద్దామంటే ప్లాంక్స్ చేసేద్దాం. గాయస్, మీకు ఏమైనా బోర్ కొడితే కామెంట్స్లో చెప్పండి. అంటే నేను స్పీడ్గా ఆడాలా లేకపోతే ఇంకొంచెం స్లోగా ఆడాలా, అసలు నాకు తెలియదు అనమాట. కొంచెం నాకు మైన్క్రాఫ్ట్ ఎట్లా ఆడాలో తెలుసు, కానీ అంత ప్రాపర్గా అంటే ప్రోలాగా అయితే ఆడలేను అనమాట. చెస్ట్ చేసుకుందాం. చెస్ట్ చేసుకొని మన దగ్గర ఉన్నాయి కదా ఇవి టూల్స్ తప్పించి మిగతాటివి ఐటమ్స్ అవన్నీ పెట్టేస్తే మనం ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళొచ్చు అనమాట. చెస్ట్లో వేసేద్దాం మన దగ్గర ఉన్నటువంటి టూల్స్ తప్పితే అన్ని ప్లాంక్స్ వెళ్ళిపోవచ్చు. స్టిక్స్ అన్నీ వేసేసామన్నమాట. ఓసారి నేను బెడ్ చేసుకోవడం మర్చిపోయాను గాయస్. ఏం పర్లేదు, ఇప్పుడు చేసేసుకుందాం. ఓకే, లెట్స్ మేక్ బెడ్ పైన 3 ఊలు, కింద 3 ప్లాంక్స్, బెడ్ రెడీ అనమాట. కొంచెం ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్దాం. ఓ ఫుడ్ 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 గాయస్, ఫుడ్ 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 జంగిల్ ఇటు సైడ్. ఫుడ్ చెస్ట్లో వదిలేసాంగా ఫుడ్. సరే అండి, తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే గాయస్, లెట్స్ గో. జంగిల్లో మనకి మంచివి దొరికే ఛాన్స్ ఉంది. ఓకే, వెళ్దాం జంగిల్లోకి. ఈ కొద్ది దూరం బోట్ అవసరం అంటారా? ఈదుకుంటా వెళ్ళిపోదాం. ఈదరా నువ్వు. అది గాయస్, వచ్చేసాం. వావ్, మెలాన్స్, వాటర్ మెలాన్స్ అన్నీ తీసుకుందాం గాయస్. మనకి ఫుడ్ అనమాట చాలా అవసరం మనకి ఇప్పుడు ఫుడ్. కవ్వు చూసారా, కొత్త కవ్వు, అంటే కొత్త వర్షన్ కవ్వు అనమాట. వావ్, ఏందో విచిత్రం ఉంది. కేవ్స్ కూడా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటది? మష్రూమా? ఓకే, భయపడ్డా నేను ఇంకా ఏదో అని. వీటిని ఏమంటారు? కోకో సంథింగ్, కోకో సీడ్సా ఏమో, అదే అనుకుంటున్నా, కోకో సీడ్స్. ఓకే గాయస్, వావ్, చాలా మెలన్స్ ఉన్నాయి, తీసుకుందాం. మనకి చాలా ఫుడ్ కావాలి కాబట్టి. బ్యాంబూతో మనం బ్లాక్స్ చేసుకొని హౌస్ కట్టుకోవచ్చు కదా గాయస్.
బ్యాంబూ హౌస్ కడదామనే ప్లాన్లో ఉన్నాను, కానీ మళ్ళీ మారిపోవచ్చు డెసిషన్. చెప్పలేను అనమాట. ఇంకేమైనా మంచివి బ్లాక్స్ దొరికితే ఇంకా ఆ బ్లాక్స్కి షిఫ్ట్ అయిపోవడమే. ప్రస్తుతానికైతే బ్యాంబూ అనుకుంటున్నాను. వాటర్ మెలన్స్ అన్నీ తీసేసుకుందాం. వాటర్ మెలన్స్ మనకి ఇంకొంచెం ఏమైనా దొరికితే బాగున్నాం. వాటర్ మెలన్స్ చాలా ఉన్నాయి గాయ్స్. ఓ మై గాడ్, అన్నీ తీసుకుందాం. మనకి చాలా ఫుడ్, అన్లిమిటెడ్ ఫుడ్ వచ్చేయాలి. ఓ మై గాడ్, వా వా తగిలిందిరా డ్యామేజ్. స్లీప్ వేయడానికి అవ్వట్లేదు, కానీ నైట్ అయిపోతుంది. ఈ జంగిల్లో ఏమంటే నైట్ అవ్వకముందే మాబ్స్ స్పాన్ అవుతున్నాయి. అందుకే నాకు ఈ జంగిల్ భయం అంటే నచ్చదు. అమ్మాయి స్లీప్ అయిపోయింది గాయస్. నైట్ అయిపోయింది గాయస్. స్లీప్ వేసేద్దాం ఇంకా మార్నింగ్. ఓకే గాయస్, ఇది వాళ్ళ వీడియో. బాయ్ బాయ్.